పాదారవింద శతకంలోని 72వ శ్లోకం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. దధానై సంసర్గం ప్రకృతి మలినైః షట్పదకులైః త్విజాధీశశ్లాఘావిధిషు విదధద్భిర్ముకులతాం రజో మిశ్రైః పద్మైర్నియతమపి కామాక్షి పదయోర్విరోధస్తే యుక్తో విషమశరవైరిప్రియతమే. ప్రతిపదార్థం చెప్పుకుంటే విషమశరవైరి ప్రియతమే. విషమశరుడు అంటే ఎవరు? మన్మథుడు. ఆయన వైరి శివుడు. ఆయన యొక్క ప్రియతమమైన ఓ ఇల్లాల, కామారి ప్రియురాల, కామాక్షి, ఓ కామాక్షిదేవి, ప్రకృతి మలినైహి, సహజముగా నల్లనివైన, ఈ మలినం అంటే మురికి, నలుపు, అజ్ఞానం ఇవన్నీ కూడా వస్తాయి. మలినై నల్లనివైన పాపులైన, షట్పదకులైహి తుమ్మెదల గుంపులతో, సంసర్గం స్నేహాన్ని, దధానైహి చేస్తున్న, ద్విజాధీశ చంద్రుని యొక్క, ఈ ద్విజాధీశుడు అంటే ఇక్కడ బ్రాహ్మణుడు కూడా, చంద్రుడు కూడా, అలా శ్లాఘావిధిషు మెచ్చుకొనుట యందు, ముకులతాం విదధద్భిః మొగమును ముడుచుకొనుచు, రజోమిశ్రైః ఎరుపుతనం కలిగిన, రజోమిశ్రం, రజో అంటే పుప్పొడి కూడా, రజోమిశ్రై రజో గుణము కలిగిన, ఎరుపు రంగు కలిగిన, ఈ మూడు అర్థాలు. పద్మైహి కమలాలతో, తే నీ యొక్క, పదయోహో చరణాలకు కల, విరోధ శత్రుత్వం, యుక్త తగినదే అని చెప్తూ, తే అయుక్త కూడా ఒక అర్థం. రెండు అర్థాలు ఉన్నాయి ఇందులో, రెండు భావాలు చెప్పేశారు. విషమశరవైరి, విషమము అంటే సమంగా లేకపోవడం, అంటే బేస్ సంఖ్య సమసంఖ్య అంటాం కదా. పంచబాణుడు ఆయన, మన్మథుడు పంచబాణ అంటే 5 అంటే బేస్ సంఖ్య కదా, సమాన సంఖ్య కాదు. అది విషమ సంఖ్య అంటే బేస్ సంఖ్య అన్నమాట. అలాగా ఈ సమంగా లేకపోవడం అంటే ఆయన బాణాలు 5 కూడా 5 రకాలు, 5 రకాల పువ్వులు, అరవిందాలు. అలాగా 5 రకాల పువ్వులు అంటే సమంగా లేని బాణాలు ఆయనవి. అటువంటి విషమశరుడు ఆయన యొక్క వైరి ఈశ్వరుడు. తర్వాత ప్రియతమే, ఆయన యొక్క ప్రియమైన ఆ ఇల్లాలు. ఇక్కడ మాలిన్యం అన్నారు. షట్పదకులైహి అంటేనేమో తుమ్మెదలు. షట్పద అంటే వాటికి 6 కాళ్ళు కాబట్టి ఆ అటువంటివి షట్పదకులైహి అంటే తుమ్మెదలు. ఆ తుమ్మెదల గుంపు పాపము కలిగినవి అన్నారు. షట్పదకులైహి మలినైహి అన్నారు. ప్రకృతి మలినైహి అంటే ప్రకృతి సిద్ధంగా వాటికి ఆ మలినం అంటే నల్లగా ఉంటే మలినమా అంటే నలుపు అజ్ఞానానికి ప్రతీక. తర్వాత పాపానికి కూడా నలుపు. అలా అర్థం చేసుకుంటే పంచమహాపాతకాలని మనకి 5 పాపాలు చెప్తారు. మద్యం సేవించడం, బంగారం దొంగిలించడం, తర్వాత బ్రహ్మహత్య, బ్రాహ్మణుల్ని చంపడం, 4వది గురువు గారి పడుకునే ఆ స్థలాన్ని తొక్కడం, అక్కడ నడవడం. ఇవి 4 పాతకాలు. అయితే ఈ నలుగురితోటి స్నేహం చేయడం, ఈ నలుగురితో ఏ ఒక్కళ్ళతో స్నేహం చేయడం కూడా 5వ పాపం. కాబట్టి ఇవి 5 పంచమహాపాతకాలని చెప్తారు. ఇప్పుడు ఇందులో ప్రకృతి మలినైహి షట్పదకులైహి ఇవి దేనికున్నాయి? తామర పువ్వుకి వాటితో స్నేహం ఉంది.
ఆ తామర పువ్వులకి మరి తుమ్మెదలతో స్నేహం ఉంది కదా. పువ్వులకి తుమ్మెదలతో స్నేహం సహజం. అవి ఎందుకు వస్తాయి? ఈ మద్యం తాగడం మనం అది ఒక పాతకం అని చెప్పి ఒక పాపం అని చెప్పాం కదా. మరి ఇప్పుడు తుమ్మెదలు ఏం చేస్తున్నాయి? మద్యమే తాగుతున్నాయి, అంటే మధువుని సేవిస్తున్నాయి. ఈ మధువుని ఎవరు అందిస్తున్నారు? ఈ పువ్వు పిలిచిస్తోంది. కాబట్టి తప్పు చేస్తున్న వాడిని సమర్థించడం ఒక తప్పు. సరే, ఓకే, అది సహజంగా మరి ఇంకా పువ్వుకి ఉండే ఇది తప్పదు. అది మరీ అంత పాతకం కాదుట. సరే, వస్తోంది, తీసుకెళ్ళిపోతోంది, సరే. కానీ ద్విజాధీశ శ్లాఘా విధిషు విదధద్భిః ముకులతాం. ద్విజాధీశుడు అంటే చంద్రుడు. ద్విజుడు అంటే బ్రాహ్మడు ఒకటి. పక్షికి కూడా ద్విజ అంటే గుడ్డు స్థితి ఒకటి, గుడ్డు నుంచి మళ్ళా పక్షి జన్మ ఒకటి, అంటే రెండు ఇవి ఉన్నాయి. అలాగే బ్రాహ్మణుడికి కూడా రెండు, అంటే నయనానికి ముందర ఒక స్థితి, ఉపనయనం తర్వాత స్థితి ద్విజ. పళ్ళకి కూడా ద్విజ ఉందండి. పళ్ళు కూడా ముందరవి పాల పళ్ళు, అవి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేవి పర్మనెంట్ టీత్. అలా ద్విజ అనే దానికి మనం మూడు చెప్పుకోవాలి: పక్షులు, పళ్ళు, బ్రాహ్మణుడు. ఈ ముగ్గురికి కూడా ఆ ద్విజత్వం, అంటే ద్విజ అంటే అంటే జన్మ, రెండు జన్మలు అన్నమాట. అటువంటి ఆ ద్విజాధీశుడు అంటే పక్షి ద్విజ అంటే పక్షి అని మనం భావం చేస్తే, ఈ పక్షికి అధీశుడు ఎవరు? చంద్రుడు. అంటే చెకోర పక్షి అనుకుంటాం అనుకోండి మనం. ఆ చెకోర పక్షికి రాజు చంద్రుడు. ఆ చంద్ర కాంతులనే తాగుతుంది చెకోర పక్షి అని చెప్పుకుంటాం. కాబట్టి ద్విజాధీశుడు అంటే ఇక్కడ చంద్రుడు. ఈ చంద్రుడు ఆయన మరి ఆ అమ్మవారి శిరస్సునందు ఉంటాడు. ఆయన గొప్పవాడు. అటువంటి ఆ చంద్రుణ్ణి ఆయన వచ్చేటప్పటికి ఈ పువ్వు మూసుకుపోవడం కదా. ఆ ద్విజాధీశ శ్లాఘా విధిషు విదదద్భిః ముకులతాం. అంటే ఎవరైనా ఒక గొప్పతనం చెప్తున్నారనుకోండి, అక్కడి నుంచి వెళ్ళిపోవడం, లేకపోతే తలుపేసేసుకోవడం, ముడుచు కూర్చోవడం, చెవులు మూసు కూర్చోవడం, అలాంటివన్నీ మరి పాపం కిందనమాట లెక్క. అటువంటి గొప్పతనాన్ని భరించలేక మూసుకుపోతోంది కదా, ముడుచుకుపోతోంది. కాబట్టి అది ఒక పాపకార్యం. ఇప్పుడు తామర పువ్వుకి రెండు చెప్పారు. ఒకటేంటంటే ఆ మద్యపానం చేసే ఆ షట్పదాన్ని అక్కడ దానికి సహాయం చేస్తోంది మధు అందించి. రెండోది ఏమిటి? ఆ గొప్పవాడైన చంద్రుడి యొక్క ఆ గొప్పతనాన్ని చూడలేక ముడుచుకుంటోంది. ఆ రెండు అంటే స్నేహం. అటువంటి వాళ్ళతో, తప్పు చేసే వాళ్ళతో స్నేహం చేయడం ఒక పాపం అని ధర్మశాస్త్రం చెప్తూ, ఈ అలా చంద్రుడి గురించి వినడానికి కూడా ఇష్టపడని, అది ఇంకొక పాపం. రెండు పాపాలు అయిపోయాయి. అందుకని మూడవది ఏమిటి? ద్విజలో బ్రహ్మ అనుకున్న బ్రాహ్మణ అనుకున్నాం కదా. బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రహ్మ జ్ఞానం కోసం ఎప్పుడూ అన్వేషించేవాడు బ్రహ్మ. ఆ బ్రహ్మ జ్ఞానాన్ని ద్వేషిస్తున్నట్టు కదా ఇప్పుడు. అంటే ద్విజాధీశ శ్లాఘా విదిషు అంటే అక్కడ ఈ బ్రహ్మ జ్ఞానాన్ని పొందడానికి కూడా ఆ ద్వేషాన్ని పొందేవాళ్ళు. ఈ బ్రహ్మ జ్ఞానం తెలుసుకోవడం అనేది పుణ్యకర్మ. కానీ ఆ పుణ్యకర్మ పొందేవాళ్ళు, దానికోసం ప్రయత్నం చేసే వాళ్ళతోటి విరోధం, అదొక పాపం. కాబట్టి అదొక పాపం. ఈ ప్రశంస వైముఖ్యం అన్నమాట. అంటే ఆ ప్రశంసని భరించలేకపోవడం, ఇదొకటి. అటువంటి వాళ్ళతో స్నేహం చెయ్యాలి. పుణ్యం అంటే గొప్ప వాళ్ళతోటి స్నేహం కలిగి ఉండాలి. స్నేహం చేయకపోయినా పర్వాలేదు, విరోధం చేయకూడదు. అప్పుడు అది పాపం. అయితేట ఇప్పుడు ఎలా ఉందిట అంటే కలికాలంలో
మద్యపానం. అది ఇప్పుడు ఊళ్ళో ఒకళ్ళో ఇద్దరు ఉన్నారనుకోండి, అప్పుడేమంటారు, వాడితో తాగుబోతు, వాడితో స్నేహం వద్దు అంటారు. కానీ ఈ రోజుల్లో ఎలా ఉంది, వాళ్ళు ఏం చేస్తారట, ఆ తాగుబోతులు ఈ పేరు పోగొట్టుకోవడం కోసం నెమ్మదిగా అందరినీ తమ దారిలోకి లాగేసుకుంటారు. ఇప్పుడు ఎవరైతే వాళ్ళని ఎక్కిరిస్తున్నారో, వాడు ఉత్త తాగుబోతు అంటారో, ఆ మాటని ఎవరంటున్నారో వాళ్ళని వాళ్ళ దారిలోకి లాగేసుకున్నారనుకోండి, అప్పుడు తాగుబోతులు మొత్తం ఊరంతా తాగుబోతులు అయిపోయారు అనుకోండి, అప్పుడు ఇంకా అసలు ఎవరు ఎవరిని అనగలరు. మొత్తం అంతా ఒకే జాతి. అంటే కలిలో పుణ్యకర్మ చేసే వాళ్ళని కూడా పాపంలోకి లాగేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఈ రోజులో. సాధారణంగా అలా, అదేంటి మీరు పార్టీకి రారా, అలా, అదేంటి అలవాట్లేదా, అదేంటి, అదే పార్టీసే ఎక్కువ మీరు, అదేంటి, అలా అయిపోయింది కదా. అలా తెలుసుకోకపోతే అదొక అవమానంగా అయిపోయింది కదా. అది నాకు తెలియదు అని పిల్లలు అనే స్థితిలో లేరు ఇప్పుడు. నేను చెయ్యను, నాకు అసలు అటువంటి డ్రింకింగ్ హ్యాబిట్ లేదంటే వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళలాగా లెక్క అయిపోయారు ఇప్పుడు. అటువంటి పూర్తిగా ఒక కలి ప్రభావం అలా ఈ మహాపాతకాలని చెప్పిన వాటిల్లో ఒక దానికి పట్ల పూర్తిగా ఆ జనాన్ని ఆకర్షించేసుకుంది అది. అటువంటిది ఈ పాపులని విరోధించడం భగవంతుడి లక్షణం. భగవంతుడు పాపులలో ఉండడు కదా, పుణ్యాత్ములతో మాత్రమే ఉంటాడు. ఈ ఈ పాపులు భగవన్ లక్షణాన్ని పూర్తిగా విరోధించేస్తున్నారు. అటువంటి ఈ ప్రపంచం ఇలా ఉంది. కాబట్టి ఈ పాద పద్మాలు అమ్మవారి ఈ పద్మాలు అమ్మవారితోటి విరోధిస్తున్నాయి అని చెప్పారు. అంటే అవి పుణ్యకర్మ చేయటం లేదు, కానీ పాపులతో స్నేహం కూడా చేస్తున్నాయి. కాబట్టి రెండు రకాల చెడిపోయాయి అని చెప్పారు. తర్వాత రజోమిశ్రైహి అని కూడా చెప్పారు. రజోమిశ్రైహి అంటే వాటిలో పద్మాల్లో రజము అంటే ఏమిటి, పరాగము, ఆ పువ్వుల్లో పుప్పొడి, ఆ పుప్పొడి ఉన్నది వాటిల్లో, పువ్వుల్లో. అందుకని రజోమిశ్రైహి. రజోమిశ్రైహి అనే ఇంకో అర్థం ఏమిటి, రజోగుణాన్ని కలిగిన. పాదపద్మాలు శుద్ధ సత్వ ప్రధానాలు కదా, అవి శుద్ధ సత్వగుణం కలిగినవి. మరి ఈ రజో మిశ్రమం పద్మాల్లో ఉంది కదా, వీటికి అమ్మవారి పాదాలకి పోలిక లేదు, కాబట్టి అందులో కూడా విరోధమే. అటువంటి ఈ రజస్సు అజ్ఞానజన్య ప్రధానం. అంటే రజోగుణంలో ఉన్నవాళ్ళు సత్వగుణానికి చేరుకోవడానికి ఇంకా సమయం కావాలి. తమో గుణంలోంచి రజోగుణానికి వచ్చినా ఈ రజోగుణాన్ని ఎంత పొందాలో తెలియని తనంలో పూర్తిగా రజోగుణంలోనే ఉన్నప్పుడు అది గుణానికి దారి తీయదు. కాబట్టి ఈ రజోగుణానికి కూడా ఆ ఆ పుణ్య స్థాయి లేదు, ఆ సత్వగుణ స్థాయి లేదు. కాబట్టి ఈ రజో మిశ్రులకి అమ్మవారి పాదాలతో సఖ్యత పొందే అవకాశం లేదు ఈ రజోగుణం ఉన్న వాళ్ళకి. మీకు అర్థమవుతోంది కదా ఈ ఈ పాయింట్. ఇప్పుడు పాదపద్మాలకి, ఈ పద్మాలకి ఏ ఏ విషయాల్లో ఈ పోలికలేదో, విరోధత్వం ఉందో, ఈ పంచమహాపాతకాలలో ఒకదానిలోకి ఎందుకు వస్తున్నాయో ఇవి చెప్పారు. ఒకటేమిటి, మధువు సేవించే తుమ్మెదలని ఎంకరేజ్ చేయడం. రెండోది బ్రహ్మద్వేషం, అంటే బ్రహ్మ జ్ఞానం పొందిన వాళ్ళతో ద్వేషం అనుకున్నాము, చంద్రుడితో ద్వేషం. ఇక్కడ ద్విజాధీశుడు అన్నప్పుడు చంద్రద్వేషం అది చెప్పుకున్నాం. మూడోది ఏం చెప్పుకున్నాము, రజో మిశ్రం అంటే పువ్వుల్లో ఉన్న పుప్పొడి. ఈ పుప్పొడి కారణం, ఈ పుప్పొడి కారణంగా, ఈ రజో గుణం కారణంగా ఒక సాధకుడిలో ఈ మూడు లక్షణాలు
ఒకటి ఏంటంటే మధు సేవించడం, అంటే పాపకార్యాలు చేయడం. తామర పువ్వులో మధువుని తుమ్మెదకి అందించడం. ఒక సాధకుడికి తామర పువ్వుకి ఒక లక్షణాలని కలిపి చెప్తూ ఈ వివరాన్ని ఇస్తున్నారు. తామర పువ్వుకి ద్విజాధీశ శ్లాఘా విదిషు వైముఖ్యం. అది ఆ తామర పువ్వుకి ఎప్పుడైతే చంద్రుడు వస్తాడో అప్పుడు ముడుచుకుపోవడం, ఆ ఆ చంద్రుణ్ణి ఆ ఆ ప్రశంసని ఇష్టపడకపోవడం. అదైతే ఒక సాధకుడిలో బ్రహ్మద్వేషం, అంటే బ్రహ్మ జ్ఞానం పట్ల ఆ ఆసక్తి లేకపోవడం, అది రెండోది. మూడోది రజోమిశ్రం, తామర పువ్వులో ఉన్న పుప్పొడి కారణమైతే సాధకుడిలో ఉండే రజోగుణం, ఆ రజో ప్రధానమైన గుణం. ఈ మూడు లక్షణాలు సాధకుడికి ఒక తామర పువ్వుతో పోలిక చెప్తూ అమ్మవారి పాదాలతో ఎలా ద్వేషిస్తున్నాయో చెప్తున్నారు. చెప్తూ మరి నీ పాదాలు మరి తామర పువ్వులని విరోధించవలసిందిగా తే యుక్త, మరి ఆ యుక్తమే కదా. ఇన్ని పాతక లక్షణాలు కలిగిన ఒక తామర పువ్వుకి లేదా ఒక సాధకుడికి నీ పాద పద్మాలతోటి సఖ్యత ఎలా వస్తుంది? నువ్వు విరోధించడం సహజం అన్నారు. అంటే అక్కడ వదిలేలా, ఇక్కడ ఇంకొక భావం, తే అయుక్త, నీకు తగినది కాదు అని చెప్తున్నారు. వదిలేయలేదు. ఎన్ని పాతకాలైనా చేసి ఉండొచ్చు, నేను పాపినే, మరి నాతో విరోధిస్తావా? నన్ను నీ దగ్గరికి రానివ్వవా? విరోధించడం అంటే ఏమిటి? మరి దగ్గరికి రానికపోవడమే కదా, దూరం వెళ్ళిపోమని నెట్టేయడమే కదా. అటువంటి నన్ను విరోధిస్తావా? విషమ శరవైరి అని శివుణ్ణి అన్నాము, కానీ ఆయన వేసిన అరవిందం తామర పువ్వు వల్లే కదా, మన్మధుడు వేసిన ఆ బాణం వల్లే కదా ఆయన నీకు దగ్గరయ్యాడు. మరి ఆయన నీకు చేసిన మేలు ఉంది కదా, అటువంటి ఆ తామర పువ్వుతో నువ్వెలా విరోధిస్తావు? నీకు మంచి చేశాడు కదా ఆ తామర పువ్వు వేసి మన్మధుడు. కాబట్టి తే అయుక్త, నాతో విరోధము నీకు అయుక్తం, నీకు తగదు అని ద్విజాధీశ శ్లాఘా విధిషు వైముఖ్యం. ఇక్కడ ద్విజాధీశులంటే హంసలు కూడా, తామర పువ్వుతో సఖ్యం కలిగిన హంసల్ని కూడా ద్విజాధీశులు అంటారు. అటువంటి ఈ తామర పువ్వులతో సఖ్యం ఇందాక మనం చెప్పుకున్న హంసలకి ఎలా గురువో నువ్వు అని చెప్పారు కదా. అమ్మవారి పాదములు హంసలకి గురువు, ఆ గురుత్వాన్ని పొంది ఆ పద్మాలు గురుత్వాన్ని పొందాయి అని, అమ్మవారి ఆ పాదాలని వాటికి గురు అయినాయి అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ వాటితో కమలాలకి స్నేహమే గాని విరోధం లేదు. ఇందాక ద్విజాధీషు శ్లాఘా విధిషు అన్నప్పుడు చంద్రుడితో వైషమ్యం అని చెప్పుకున్నాం. ఇక్కడ ద్విజాధీషు శ్లాఘా విధిషు అన్నప్పుడు హంసలతో స్నేహం ఉందిగా కమలాలకి. కాబట్టి హంసలతో తామర పువ్వులకి స్నేహం ఉంది, ఈ హంసలకి నువ్వు గురువు, కాబట్టి నాకు కూడా నువ్వు గురువే. నన్ను ఎలా నువ్వు నాతో విరోధిస్తావు? అది నీకు అయుక్తం, నీకు యుక్తం కాదు. తర్వాత విషమ శరవైరి, ఆయనను కూడా తామర పువ్వే కొట్టింది, ఆయనలో కూడా నీ పట్ల ఒక ప్రేమ భావం మొలకెత్తింది. లేకపోతే ఆయన సప్త ఋషుల్ని పంపించి వివాహం కోసం ఎందుకు మాట్లాడించాడు? కాబట్టి ఆయన కామేశ్వరుడుగా మారడానికి కూడా ఈ పువ్వు దోహదపడింది. కాబట్టి పుణ్యకార్యం చేసింది కదా. పుణ్యకార్యం చేసిన ఆ తామరలతో నువ్వు వైముఖ్యం ఎలా ప్రకటిస్తావు? అది నీకు ఎలా యుక్తం? యుక్తం కాదు. నువ్వు నేను పాపిని అంటావా? మరి ఎలా అంటావు? నేను నీ పాదపద్మాల పట్ల నేను శ్రద్ధ ఆసక్తి కలిగి ఉన్నాను కదా, మరి నన్ను ఎలా నువ్వు పాపినని తోసిస్తున్నాలో? పాపం ఉండొచ్చు, కానీ కొంచెం పుణ్యకార్యం కూడా చేశాను. కాబట్టి
ఆ పుణ్యకార్యాన్ని నువ్వు లెక్కలోకి తీసుకుని ఆ భావంతో నాకు ఆ స్నేహాన్ని ప్రకటించు, నన్ను బాగా చూసుకో అని పాద పద్మాలకి చెప్తున్నారు. నేను అంటే ఎన్నో పూర్తిగా మీనింగ్ మనసి పంచమహాపాతకాలు చేసిన వాడైనా పాద పద్మాల పట్ల ఒక తెలుసో తెలియకో ఒక భావం కలిగి ఆ ధ్యానం చేస్తే చాలు, అమ్మవారి పాద పద్మాలు గురుత్వాన్ని తీసుకుని ఆ పాపుల్ని కూడా రక్షిస్తాయి అని అందులో చెప్తున్నారు. నీకు కూడా రజో మిశ్రానికి ఇంకో కారణం చెప్పి ఇంకో ఇది చెప్పారు. రజో మిశ్రం నీకు కూడా ఉంది, ఎందుకు లేదు? నీ పాద పద్మాల నుంచి వచ్చిన ఆ తనీయాంశం పాంసం తవచరణ పంకేరుహం అని చెప్పారు కదా శంకరాచార్యుల వారు. నీ పాద పద్మాల నుంచి వచ్చిన ఒక్క రేణువుతోనే కదా ఈ లోకాలన్నీ సృష్టించబడ్డాయి. ఇప్పుడు నీ పాద పద్మాల్లో కూడా ఒక రేణు ఉంది కదా, నీకు రజోమిశ్రం లేదని ఎలా చెప్తున్నావు? నీలో ఆ రజోగుణం లేకపోతే నువ్వు కామేశ్వరగా ఈ సృష్టిని ఎలా చేసావు? నీలో కూడా రజోమిశ్రం ఉంది. కాబట్టి వీటన్నిటి కారణంగా నాలో ఎన్ని తప్పులన్నా ఉండని నువ్వు నన్ను కన్సిడర్ చేయవలసిందే అని బలవంతంగా అమ్మవారిని ఒప్పిస్తున్నారన్నమాట. ఇవన్నీ ఆయనకున్నాయా? ఈ లక్షణాలన్నీ మనకున్నాయి. మన పట్ల మనని గురించి అమ్మవారికి అర్జీ పెడుతున్నారు ఆయన. ఈ ఈ సృష్టిలో ఎలాంటి వారినైనా సరే దయతలిచి ఎంత మంచి పనుల పట్ల విముఖత చూపించినా, ఎన్ని చెడు పనులు చేసినా, ఏ రకమైన ఆ ఆ పాతకాలు చేసినా నీ పాద ధ్యానాన్ని వాళ్ళ మనసులో ప్రసాదించి వాళ్ళని ఆ పాతకాల నుంచి రక్షించమ్మా అని మనందరి తరఫున ఆయన ప్రార్థన చేస్తున్నారు ఈ శ్లోకంలో. దధానై సంసర్గం ప్రకృతి మలినైః షట్పదకులైః ద్విజాధీశశ్లాఘావిధిషు విదదద్భిర్ముకులతాం. దధానై సంసర్గం ప్రకృతి మలినైః షట్పదకులైః ద్విజాధీశశ్లాఘావిధిషు విదదద్భిర్ముకులతాం. రజోమిశ్రైః పద్మైర్నియతమపి కామాక్షి పదయోర్విరోధస్తే యుక్తో విషమశరవైః ప్రియతమే.